మొట్టమొదటిగా అభిషేకించబట్టం అంటేనే ప్రత్యేకపరచబట్టము. లేకపోతే మాసా అని అంటారు హీబ్రూలో. మాసా అంటే కుమ్మరించబట్టము. నూనెతో కుమ్మరించబట్టము. ఆత్మచేత అభిషేకించబట్టము. అంటే నువ్వు ఈ పనికై నిర్ణయించబడ్డావు. నువ్వు ఈ పనికై ప్రత్యేకపరచబడ్డావు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ దిస్ వర్క్. దావీదు కూడా రాజుగా చేయబట్టానికి ముందు అభిషేకించబడ్డాడు. సౌలు రాజుగా చేయబట్టానికి ముందు అభిషేకించబడ్డాడు. అదే రీతిగా మన నూతన నిబంధనలు చూసినట్లయితే ఏ పనికైనా వారు దేవర్ సెట్ అపార్ట్, అభిషేకించబడ్డారంట. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా అభిషేకించబడాలి. ఇప్పుడు ఇంకా బేబీ క్రిస్టియన్స్గా ఉన్నట్లయితే, ఇప్పుడిప్పుడే బాల్యములో ఉన్న విశ్వాసులు అయినట్లయితే మనము ఇంతటితోటి ముగించి హల్లెలూయా పాటలు పాడి చప్పట్లు కొట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి రోజు బైబిల్ చదివి ఇది ఇంతే, ఇంకా నా జీవితం నేను పరలోక రాజ్యానికి చేర్చబడితే అది మటుకి చాలు కాదు. I always tell, and many others always tell, God's servants always dream big. దేవుని కోసము గొప్ప వాటిని తలపెట్టాలి. దేవుని కోసము గొప్ప వాటిని చెయ్యాలి. ఈరోజు మనము తలపెట్టడం కాకుండా ఎన్నోసార్లు మనం తలపెడుతూ ఉంటాం కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనుషుల మాటలు బట్టి, మనుషులు ఏదో రీతిగా మనల్ని నిరుత్సాహపరచడానికి, డిస్కరేజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే అది మనుష్యులు కాదు, వారి వెనుకున్న దురాత్మలు. ఎప్పుడైనా మీరు ఎంతమంది అనుభవపూర్వకంగా చెప్పగలుగుతారు, నేను దేవుని కోసం ఏదైనా ఒక చిన్నదైనా, కనీసం ఒక సండే స్కూల్ అయినా లేకపోతే ఒక చిన్న పని చేయాలన్నా నాకు మొట్టమొదటికి వచ్చింది ఆటంకం అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎప్పుడైతే మనం మనసులో తలంచుకుంటామో ఇది చెయ్యాలి అని నిశ్చయించుకున్నప్పుడు మొట్టమొదటిగా వస్తాయి పోరాటాలు, ఆటంకాలు. బట్ యు హ్యావ్ టు బిలీవ్, ఈ పోరాటాలు, ఈ ఆటంకాలు వస్తున్నాయి, ఇట్ ఈస్ అ సైన్. ఇది ఒక సూచన. ఏంటి ఆ సూచన? నేను ఇంకా వేగంగా చేయాలి అంటే ఇది ఒక ప్రభావితంగా ఉంటుంది. ఇది గొప్ప కార్యము, దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు, ఇది దేవుడికి ఇష్టమైనది, అందుకని అపాది పోరాడుతున్నాడని ఆ బెదిరింపు, ఆ విధమైన అపాది పెట్టే శోధనని చూసి ఆగిపోవటము కాకుండా సాగిపోవాలి. హల్లెలూయా! అందరం ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! మొట్టమొదటి సూచన, మీరు అభిషేకించబడిన వారైతే యు ఆర్ అ విట్నెస్ టు జీసస్. యేసు కొరకు సాక్షులుగా ఉంటారు. ఎలాగా తెలుస్తుంది మీరు అభిషేకించబడ్డారు అని అంటే, యేసు కొరకు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా అంటే అంత పెద్ద మాట నాకు తెలీదు అని అంటే, మన భాషలో చెప్పాలంటే యేసయ్య గురించి మాట్లాడకుండా ఉండలేరు, యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు. యేసయ్య కోసం ఏదైనా చేయాలని ఆశ, తృష్ణ మీలో ఎప్పుడు కూడా ఉంటుంది. యు ఆర్ అ విట్నెస్ టు జీసస్ అంటే నథింగ్ కెన్ స్టాప్ యు. ఎంత పోరాటాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మాటలైనా, నేను అభిషేకించబడిన వారందరికి ఎలాగుంటదంటే, ఐ జస్ట్ కెన్ నాట్ కీప్ మై మౌత్ షట్. ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ జీసస్. ఐ హ్యావ్ టు డిక్లేర్ హిస్ గుడ్నెస్. ఆయన గొప్పతనాన్ని నేను వెల్లడిపరచాలి, చెప్పాలి. ఎవరికైనా నేను దీవెనకరంగా ఉండాలి. అది షాప్కి వెళ్తారా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తృష్ణ ఉంటుంది. ఏంటిదంటే, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై జీసస్. ఏ రీతి అయినా వీరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ రీతి అయినా యేసయ్య గురించిన వార్త వీళ్ళకి చెప్పాలి. అభిషేకించబడిన వారు ఏమి చేయకుండా ఉండలేరండి. చూడండి, ఉప్పొంగి పొర్లే ఉబ్బుకులాగా ఉంటారంట. దర్ లైవ్స్ ఆర్ స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. ఉప్పొంగు పొర్లుతా ఉంటారంట. ఎప్పుడు చూసినా వారి నోట్లో రెడీగా ఉంటది దేవుని గురించిన మాటలు. ఎప్పుడు చూసినా దేవుని గురించి చెప్పాలనే ఆశ వాళ్ళని ఎప్పుడు కూడా తృష్ణతోటి ఆ రీతిగా ఉండటానికి కారణం అవుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, అభిషేకించబడిన వారు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ లోక సంబంధమైనదే, అవును కదా? ఈ ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీలో ఉన్న ఆ వైర్ ని మనం ముట్టుకున్నట్లయితే మనకి షాక్ అవుతుంది. అదే రీతిగా ఎలక్ట్రిసిటీ మనకు కనబడుతుందా? కనబడదు. గాలి, బలమైన గాలి ఎలాగ వస్తుంది, ఎంతగా వస్తుంది అంటే మనల్ని, మన జుట్టు ఎగిరేలాగా చేస్తుంది. లేకపోతే ఒకవేళ బలమైన తుఫాన్ లాంటి గాలులు అంటే ఈ చైర్స్ అన్నింటినీ పడగొడుతుంది. ఎంత విస్తారమైన నాశనం కూడా చేస్తుంది. ఎందుకు? అది మనము చూడలేము, కానీ దాని ప్రభావం మనం అనుభవించగలుగుతున్నాం. అదే రీతిగా ఈ లోక సంబంధమైన ఎలక్ట్రిసిటీయే, గాలి అంత బలముగా మనల్ని ప్రభావితం చేయగలుగుతుందంటే, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనల్ని ఎంతగా బలపరచగలడు,
ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మౌనంగా ఉండలేరు. ఎంతమంది చెప్పగలుగుతారు, నాలో ఈ తృష్ణ, నాలో ఈ ఆకలి, నాలో ఈ వాంఛ ఎప్పుడు నన్ను లాగేస్తుందండి. అదే రీతిగా లూకా సువార్త 4:18 చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఆత్మ నా మీద ఉంది. ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తుందంట? ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తాడు అని అంటే, మొట్టమొదటిగా ఏంటి? సువార్త ప్రకటించడానికి. ఈ సువార్త లేకుండా నేను విడుదల కార్యాలు, సువార్త లేకుండా నేను స్వస్థత కార్యాలు, సువార్త లేకుండా నేను ఇతరుల్ని, గ్రుడ్డి వారికి చూపునివ్వటానికి ప్రయత్నాలు చేస్తే వ్యర్థము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎనీబడి హూ వాంట్స్ టు సర్వ్ గాడ్ ఇస్ సువార్త. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. సువార్త ప్రకటించడము మన గొప్ప ధ్యేయంగా ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా, మీ ఆఫీస్లో మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? మీ ఉద్యోగ స్థలాల్లో, మీ చదువుకున్న స్థలాల్లో ఎవరికైనా ఎటువంటి పోరాటం వచ్చినప్పుడు భయపడకమ్మా, ఇదిగో దేవుడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు, జస్ట్ ట్రస్ట్, జస్ట్ బిలీవ్ అని ఒక్క మాట చెప్తే అది కూడా సువార్త పని కాదా? చాలా మంది అంటూ ఉంటారండి, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ వస్తే నేను సువార్త ప్రకటిస్తానని. నేను అంటాను, మీకు అంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ దేవుడు ఇచ్చాడు. మేము రాని చోట, సేవకులు రాని చోట, వెళ్ళలేని చోట దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఎందుకంటే మీరు సువార్త ప్రకటించడానికి అక్కడ నాటబడ్డారు. ఆ ఉద్యోగం ఏంటి? ఆ వ్యాపారం ఏంటి? ఈ వ్యాపారం నుండి నేను విడిపించబడితే బాగుంటది, లేకపోతే ఇది నేను ఆపేస్తే ఉద్యోగం నుండి వెళ్ళిపోతే బాగుంటది కాదు. గాడ్ హ్యాస్ యూ దేర్ ఫర్ అ రీజన్. అక్కడ ఉన్నంత వరకు ఒక్క ఆత్మకైనా మీరు రక్షణ కలిగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి అక్కడ ఇంకా డిలే చేస్తున్నాడేమో. హూ నోస్? నాకు నచ్చదు కాదు, నాకు ఈ స్కూల్, నాకు ఈ కాలేజ్ నచ్చదు కాదు, అక్కడ దేవుడు మిమ్మల్ని ప్రభావితంగా చేయడానికి ఆశపడుతున్నాడండి. అభిషేకించబడిన వారికి సువార్త ప్రకటించడము చాలా నార్మల్ అంట, చాలా సహజమైనదంట. అదేదో గొప్ప పనిగా, నేను దేవుని కోసం ఏదో గొప్ప పని చేస్తున్నాను కాదంట. అంటే ఇట్ ఈస్ సో engraved in their hearts to speak about Jesus. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలనే అతృష్ణను బట్టి అది సహజం అంట. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్, ఏ గ్రోసరీ స్టోర్, ఎక్కడ సరుకులు కొనడానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారంట. వాక్యం అంటే బైబిల్ తీసి మొట్టమొదటి నుండి చెప్పడం కాదండి. ఇదిగో యేసయ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం లోకానికి వచ్చాడు, నీ బాధలన్నీ తీసివేస్తాడు యేసయ్య. ఆ యేసుని నమ్ముకుంటే నిజముగా నిత్య జీవ వారసులు అవుతారు మీరు అని ఆ మాట, ఆ చిన్న మాట ఒక విత్తనము వలె వారి హృదయంలో వేసినట్లయితే తగిన సమయంలో దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడండి. నమ్ముతున్నారా? వాళ్ళు వెంటనే మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని పక్కన పెడతారు, మిమ్మల్ని దూషిస్తారు. అదిగో మతం మార్పిడి చేయడానికి వచ్చారు, మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి వచ్చారు అంతే అనుకోండి. ఈరోజు ఎంతమంది భయముతో ఉన్నారండి, భయభీతులతో ఉన్నారు. ఇందాకే పాడము, నా ప్రాణమైన యేసు జీవిస్తే నీకోసమే జీవిస్తానయ్యా, మరణిస్తే నీకోసమే మరణిస్తా. అంత తెగింపు ఉండాలండి. నిజంగా అభిషేకించబడిన వారు అంత తెగిస్తారంట. అభిషేకించబడని వారు ఏం చేస్తారంటే మాటికి భయపడతా ఉంటారు. వీరేమంటారు, వారేమంటారు, నా గురించి ఏమనుకుంటారో, నన్ను తక్కువ చూపు చూస్తారేమో అని మాటలు వస్తా ఉంటాయి. కానీ అభిషేకించబడిన వారు అవి లెక్క కూడా చేయరంట. For them it is so natural to talk about Jesus that it is like breathing for them. వారు ఏ రీతి అయితే ఊపిరి పీలుస్తున్నారు ఆ రీతిగా యేసు గురించి చెప్పడము మానలేరు. రెండవది ఏంటిదంటే, అభిషేకించబడిన వారు వాక్యం గూర్చిన ఆకలి ఉంటదంట. వాక్యం గూర్చిన ఆకలి. యు ఫీల్ ఎంప్టీ ఆన్ ది ఇన్సైడ్. ఒక్కరోజు వాక్యము మిస్ అయితే, వినటము కాదు నేను అనేది, ధ్యానించడం. ఒక్కరోజు వాక్యం ధ్యానించకపోతే ఒక గొప్ప ఖాళీగా ఉంటదంట. మూడవది ఏంటిదంటే, అభిషేకించబడిన వారిలో కనబడే సూచన ఏంటిదంటే, ప్రార్థన వారి కోసం మటుకే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలనే భారము కలుగుతుందంట. ఎంతమందికి ఆత్మల భారం ఉందండి? నిజంగా ఆత్మల భారం కలిగిన వారు ధన్యులు. వారు అభిషేకించబడిన వారు. ప్రార్థన ఎప్పుడు చూసిన దినమంతా దేవునితోటి కనెక్టెడ్ జీవితం ఉందా?
ఒక మంచి కార్యము జరిగితే దేవానికి స్తోత్రాలయ్యి ఒక చిన్న బిడ్డ ఎక్సైట్ అవుతున్నట్టు మీరు మాట్లాడగలుగుతారా దేవునితో? ఒక పోరాటం వస్తే దేవా నువ్వు చూసుకో నాకు సహాయం చేయ అని ఆయన సన్నిధిలో గోజాడే అనుభవం ఉందా? ప్రతి చిన్నదేంటి పెద్దదేంటి ఆయన సన్నిధిలో చెప్పు. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, అన్ని విధములైన ప్రార్థనలు అంట. ఒక విధమైన ప్రార్థన కాదు, కేవలం విజ్ఞాపన, కేవలం ఇది కాదు, అన్ని విధములైన ప్రార్థనతోటి ఆయన సన్నిధికి రావాలంట, ఆయనతో మాట్లాడాలంట. ఈరోజు మంచి కార్యం జరిగితే స్తుతులు, పోరాటంలో ఉంటే దేవా సహాయం చే, లేకపోతే ఇంకేదో కావాలని అంటే దేవుని అడగటం, అన్ని విధములైన ప్రార్థన మనలో ఉందా, మన నోట్లో ఉందా, మన హృదయంలో ఉందా? అన్ని విధములైన ప్రార్థన చేసేవారు దేవునికి ఎంతో సన్నిహితంగా ఉంటారు. 4వది ఏంటిదంటే, అభిషేకించబడిన వారు బంధకాల నుండి విడుదల వారి జీవితంలో, ఇతరుల జీవితంలో చూస్తారు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం మనందరికీ తెలిసిందే. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును అని ఉంది తెలుగులో. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే అభిషేకము కాడిని విరగొడుతుంది. అభిషేకం ఏం చేస్తుంది? ఒక్కసారి గట్టిగా చెప్దామా అండి? అభిషేకము కాడిని విరగొడుతుంది. కేవలం మన జీవితంలో కాదు, కానీ ఎవరెవరు విషయం అయితే ప్రార్థన చేస్తామో వారి జీవితంలో, అది మీ కుటుంబములా, తరతరాల శాపమా, తరతరాలుగా ఏలుతుందా మీ కుటుంబాన్నో, లేకపోతే మీరు చూస్తున్న వారు, మీ స్నేహితులు, మీ బంధువులో, వారి కోసము ప్రార్థన చేస్తూ అదే రీతిగా మనల్ని గురించి మనము ప్రార్థన చేస్తున్నట్లయితే అభిషేకములో ఉన్న శక్తి ఏంటిదంటే, అభిషేకము కాడిని విరగొడుతుంది. ఆమెన్. ఎవరైనా బంధకాల్లో ఉంటే మీరు వారిని చూసి నెమ్మదిగా ఉండలేరండి. ఒక వాంఛ, ఒక ఆశ ఉంటది, ఎలాగైనా వాళ్ళు విడిపించబడాలి, ఎలాగైనా వారు రక్షించబడాలి, ఎలాగైనా వారు మరలా సమాధానము పొందుకోవాలి. ఒకరు కట్టబడిన స్థితిలో బంధకాలు ఉన్నప్పుడు మీరు వారిని చూసి అలాగా దాటి వెళ్ళిపోతున్నారు, ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి కనికరము, కంపాషన్ లేదు అని అంటే దానికి సూచన ఏంటిదంటే అభిషేకము లేదు. అభిషేకించబడిన వారు ఎవరైనా అవసరతలో ఉంటే వారిని చూసి పట్టించుకోకుండా వెళ్ళే రకంలో ఉండరు, ఆ గుంపులో ఉండరు. 5వది ఏంటిదంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ బలంగా ఉంటదంట. ఎవరికి? అభిషేకించబడిన వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణలు బలముగా ఉంటాయంట. ఆయన నడిపింపు మీరు గుర్తించగలుగుతారంట. అందుకనే వాక్యంలో రాయబడింది, మీరు కుడికైనను ఎడంకైనను తిరిగినప్పుడు మీ వెనకాల ఒక శబ్దము వినబడుతుంది, ఏ దారి, ఏ మార్గం ఎన్నుకాలో ఆ శబ్దమే మీకు బయలుపరుస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అని చెప్పలేదు, కానీ నూతన నిబంధనలో మనము రూఢిగా చెప్పగలము ఏంటిదంటే ఆ శబ్దము ఎవరిది? పరిశుద్ధాత్ముడిది. అభిషేకించబడిన వారు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలుగుతారు. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ బలముగా వారి జీవితంలో కనబడుతుందంట. ఎంతమందికి దర్శనాలు వస్తుంటాయండి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ హెవెన్లీ విజన్స్, లేకపోతే ప్రాఫిటిక్ విజన్స్, ప్రవచనాత్మక దర్శనాలు, స్వప్నాలు, లేకపోతే దేవుని స్వరము మీరు పడుకున్నప్పుడు మాట్లాడటము, ఇవన్నీ ఏంటిదంటే పరిశుద్ధాత్మ స్వరము మనకి వినబడతాయంట. ఈ దర్శనాలు అనేది దేవుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ స్వప్నాలు అనేది దేవుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ ఏదో కలలే, లేకపోతే ఏదో వాట్ వండర్ఫుల్ డ్రీమ్ అని వదిలిపెట్టుకోవడం కాదు, కానీ దేవా ఏం చెప్పమంటున్నావు, ఏం చెప్పదలుచుకున్నావయ్యా, వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు మీ? సమూయేలు వలె మీరు అడగగలుగుతారా? దేవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఈరోజు సెలవి అయ్యా, అడగండి దేవుడిని, పరలోకపు దర్శనాలు నాకు దయచేయి, పరలోకపు స్వప్నాలు దయచేయి, నీ స్వరము స్పష్టంగా వినిపించు. ఆయన స్వరము ఎంత స్పష్టంగా ఉంటుందంటే మీ తోటి స్నేహితులతోటి మీరు ఎలాగ మాట్లాడతారో అలాగ మాట్లాడతాడండి. ఆయనతోటి సన్నిహితంగా ఉన్నట్లయితే, అభిషేకించబడిన వారు అంత సన్నిహితంగా ఉన్నట్లయితే ఆయన స్వరం అంత స్పష్టంగా వినబడుతుందంట. కాలేజ్ విషయం ఏంటి, స్కూల్ విషయం ఏంటి, వివాహం విషయం ఏంటి, ఈ పరిచర్య విషయం ఏంటి, అన్ని చిన్నవేంటి పెద్దదేంటి, ఒక స్థలము విషయం ఏంటి, మా ఇల్లు మారటములో కూడా ఏ ఇల్లుకి వెళ్ళాలి ఆ ఇల్లు చూపిస్తున్నారు, ఆ ఇల్లు ప్రేరేపిస్తున్నారు మనుషులు, కానీ అది నీ చిత్తమా అని అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎంత స్పష్టంగా కొన్నిసార్లు కదా అన్నిసార్లు నాతోటి ఆ వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, ఒక ఇంటి విషయమై నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు, మాకు అక్కడ పాతింట్లో ఒక అటాక్ జరిగినప్పుడు వెంటనే వీ హ్యాడ్ టు వెకేట్ దట్ ప్లేస్. అట్లాంటి పరిస్థితులు ఇల్లు దేవుడే చూపిస్తున్నాడు కదా మమ్మల్ని తప్పించడానికి అని అనలేదండి. ఎప్పుడైతే అది చూపించాడో, ఎప్పుడైతే ఆ మనుషులు ఇది ప్రేరేపిస్తున్నారు, దిస్ ఇస్ ద ప్లాన్, ఇక్కడ వెళ్తే బాగుంటుంది అని అంటే
వెనువెంటనే దేవుని సన్నిధిలో మోకాలుండి, దేవా నీ చిత్తమేనా, నువ్వు అడిగేదా, నువ్వు కోరేదా, నువ్వు ఆశపడేదా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఒకటే మాట, ఇది నా నివాస స్థలంగా చేసుకుంటాను. అంటే ఏమొచ్చింది కన్ఫర్మేషన్? ఎస్, ఈ సెయింగ్ ఎస్, గో హెడ్. అందుకనే ఐదోది, పరిశుద్ధాత్మ ప్రేరణ బలముగా ఉంటదంట. ఆయన నడిపింపుని మనం గుర్తించగలుగుతామంట. ఈ స్థలానికి వెళ్ళొద్దు. ఎంతమందికి అలాగా ప్రేరేపణలు వచ్చినాయండి? ఈ స్థలానికి వెళ్ళొద్దు, ఈ చోటుకి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకు, లేకపోతే ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఆ మనుషుల్ని కలువు, ఈ మనుషుల్ని కలవకు అని ప్రేరేపణలు వస్తున్నాయా? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మాటలు మాట్లాడేది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇది నీకు హానికరము, ఇది నాకు ఇష్టం లేదు, లేకపోతే ఇది నీకు మంచిది కాదు అని చెప్తున్నప్పుడు అట్లే ఆ మాటల్ని, ఆ స్వరాన్ని అనగద్రొక్కుతున్నారా? అంతే. ఆరవది ఏంటిదంటే, అభిషేకించబడిన వారు ఆయనని స్తుతించడము ఆపలేరు, ఆయనని స్తుతించడము మానలేరు. ఎన్ని పోరాటాలైనా ఆయనని కీర్తించడము ఆపలేరు. ఒకవేళ మీరు అటువంటి గుంపులో ఉన్నవారైతే చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇది మనము విశ్వాసులు, యేసు రక్తం చేత కడగబడిన వారము పాడగలుగుతాం. కానీ అవిశ్వాసులు ఏం పాటలు పాడుతున్నారు? ఎవరి గురించి పాడుతున్నారు? దేనికోసం పాడుతున్నారు? అసలు వారు పాడేదానికి అద్దం పద్దం ఉందా? వారు ఎందుకు ఉత్సహిస్తున్నారు, ఎందుకు సంతోషిస్తున్నారు? ఓకే, కొన్ని నిమిషాలు సంతోషిస్తున్నారు పాటలు పాడుకుంటా, దాని తర్వాత ఏంటి? వారి నిరీక్షణ ఏంటి? వారి రక్షణ ఉందా? రక్షణ ఆనందం ఉందా? కానీ విశ్వాసులు అనబడిన మనమందరము యేసు రక్తం చేత కడుగబడిన మనమందరికి ఎన్న ధైర్యం ఏంటిదంటే, దేవుని గూర్చి మాటలు పాటలు పాడకుండా మాట్లాడకుండా ఉండలేము. ఎప్పుడు స్తుతించే జీవితము, ఎప్పుడు కీర్తి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలయ్య, నాలో ఊపిరించావు నీకు వందనాలయ్య, నాకు కుటుంబం ఇచ్చావు నీకు వందనాలయ్య, నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలయ్య, నాకు ఇచ్చిన సమస్తం బట్టి నీకు స్తుతులయ్య. ఈ రోజు నీ దయను చూపించావయ్యా. టుడే ఐ హావ్ సీన్ యువర్ ఫేవర్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐ విల్ స్టిల్ ప్రేజ్ యూ లార్డ్. నా శరీరము కుళ్ళిపోయినను నేను స్తుతిస్తానయ్యా, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నిన్ను నా కనులారా చూస్తాను. యోబు ఎల్లప్పుడూ ఆ రీతిగా స్తుతించేవాడంట. దావీదు ఎల్లప్పుడు, అంటే వారు అభిషేకించబడిన వారా కాదా? ఈ రోజు నిజంగా అభిషేకించబడిన వారిలో ఉండే క్యారెక్టరిస్టిక్ ఏంటిదంటే, ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారంట. పోరాటాల హల్లెలూయా, సమస్యల హల్లెలూయా. ఏమైనా పెద్ద సమస్య వాళ్ళ పైన వచ్చి పడ్డదా, దాన్ని చూసి బెదిరిపోవడం కాదు, కానీ దాన్ని బట్టి దేవా ఈ పోరాటం ద్వారా, ఈ సమస్య ద్వారా నాకు ఇంకా గొప్ప హెచ్చింపు, ఇంకా గొప్ప ఘనత, ఇంకా నాకు ఏదో పాఠము నేర్పిస్తున్న దాన్ని బట్టి హల్లెలూయా అని స్తుతిస్తారంట. అభిషేకించబడిన వారు, నో బడీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ప్రైజింగ్ గాడ్. పౌలు శీలలు చూస్తుంటాం, ఎన్నోసార్లు చెప్తుంటాం. పౌలు శీలలు అంత గాయాల్లో, అంత దెబ్బల్లో, అంత మంటలో, అంత నొప్పిలో దే కుడ్ స్టిల్ ప్రైజ్ గాడ్ బికాజ్ దే న్యూ ఇది కేవలము క్షయమైన శరీరమే, కానీ అక్షయమైన మహిమ శరీరం వస్తుంది దాని ముందు, ఇది అంత లెక్కన అనుకుంటూ దేవుని ఆ రీతిగా స్తుతిస్తున్నారు. దే రియలీ డెంట్ కేర్. ఆయనని ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా. యెహోవాని ఘనపరిచే వారిని ఆయన తప్పకుండా తిరిగి ఘనపరుస్తాడు. ఒకవేళ ఘనపరచట్లేదంటే ఈజ్ అ సెల్ఫిష్ గాడ్, అవునా కాదా? ఆయన స్వార్థపరుడు, కానీ అది ఆయన స్వభావం కాదు. ఆయనను ఎవరైనా మనస్ఫూర్తిగా ఘనపరుస్తున్నారా, వారి జీవితం ద్వారా ఘనపరుస్తున్నారా, వారి బ్రతుకు ద్వారా ఘనపరుస్తున్నారా, అటువంటి వారిని మరలా ఆయన తిరిగి ఘనపరిచే దేవుడు. ఈరోజు అభిషేకించబడిన వారందరి జీవితంలో అభివృద్ధి, విశాలపరచడము, విస్తరించడము, మల్టిప్లై అవటము ఇట్ ఈస్ న్యాచురల్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? డూ యూ బిలీవ్ దట్? దేవుడు ఒట్టి కేవలం అక్కడి వరకే మనల్ని దీవించాలని ఆశపడే దేవుడు కాదండి, ఇక్కడ కూడా. అందుకని ఇక్కడ ఉంటుంది చూడండి, యోబు గ్రంథము 17:9, నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుతారంట. నాకు చాలా ఇష్టమైన మాట. అంటే నిరపరాధులు, దేవునికి ఇష్టలైన వారు, దేవుని ముందు చక్కగా నడిచే వారి జీవితాలంట మెల్లమెల్లగా, అంతకంతకు అంటే నాట్ సడన్లీ షూటింగ్ అప్, అంతకంతకు అంటే మెల్లమెల్లగా, గ్రాడ్యువల్ గా, ప్రోగ్రెసివ్ గా పైకి ఎదుగుతూనే ఉంటదంట. అటువంటి గ్రోత్, అటువంటి ఎక్స్పాన్షన్ నాకు కావాలి అన్నవారు ఉంటే హల్లెలూయా అని బిగ్గరగా చెప్తారా అండి? హల్లెలూయా. ఎప్పుడు కూడా
అభిషేకించబడిన వారు లేకపోతే నీతి మంతులు నిరపరాధులు స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉంటుంది. అందుకనే డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈ మొదటి ప్రారంభాలని తృణీకరించకండి, ఈ చిన్న ప్రారంభాలని తృణీకరించకండి. ఎందుకంటే నిజమైన దేవుని అభిషేకము మీ పైన ఉన్నట్లయితే, మీలో ఉన్నట్లయితే, మీరు ఇప్పుడు ప్రారంభించింది కొద్దిగా, కొంతమందిలో చిన్నగా, కానీ వెళ్ళగా వెళ్ళగా అది విశాలపరచబడుతుంది, అభివృద్ధి పరచబడుతుంది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, నీ చేతి పనిని నేను ఆశీర్వదించదను, స్థిరపరచదను. ఐ విల్ ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్. మీరు వ్యాపారం చేస్తున్నారు, అడగండి, దేవా నీ అభిషేకము దయచేయ్యా, ఎలాగ చేయాలో నీ అభిషేకము దయచే. పరిచర్య ప్రారంభించారా, అభిషేకం లేకుండా చేస్తే అంత డ్రై డెడ్. దేవా నీ అభిషేకము కావాలి. ఉద్యోగం చేస్తున్నారు, ఎలాగ చేయాలో కావాల్సిన జ్ఞానం దయచే. వి స్పోక్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ లార్డ్. అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఆత్మతోటి నన్ను నింపయ్యా. అన్ని రంగాల్లో కావాల్సింది దేవుని అభిషేకము. కేవలం ఒక పనికి కాదు, కేవలం సువార్తకే కాదు, కేవలం దీనికి పరిమితమైనది కాదు, ఫర్ ఎవ్రీథింగ్. యాకోబు అభిషేకించబడిన వాడు కాబట్టి అంతకంతకు విస్తరించాడు. లాబాను అన్యుడు కాబట్టి, విశ్వాసము లేనివాడు కాబట్టి అంతకంతకు తనదున్నదంతా కూడా కోల్పోయినవాడు. ఇది ఒక్కసారి మీరు అందరు చెప్తారండి మొదటి నుండి. ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటి? క్షమించండి, సారీ, ఐ డెంట్ హియర్ యూ. ఐ విల్ లీట్. మొట్టమొదటిగా ఉండేది ఏంటిదంటే, యు ఆర్ అ విట్నెస్ టు జీసస్. దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. రెండవది ఏంటిదంటే వాక్యం గూర్చిన ఆకలి. మూడవది ప్రార్థన, ఇతరుల కోసము భారము కలిగిన వారుగా ఉంటారు. నాలుగోది బంధకాల నుండి విడుదల పొందిన వారు ఉంటారు. అభిషేకించబడిన వారు ఇంకా బంధకాల్లో ఉన్నారు అంటే అది నిజమైన అభిషేకం కాదు, ఎందుకంటే అభిషేకము కాడిని విరగొడుతుంది. ఐదవది ఏంటిదంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణలు బలముగా ఉంటాయి. ఆయన నడిపింపు మనకి వినిపిస్తే గుర్తించగలుగుతాం. ఆరవది ఏంటిదంటే ఆయనని స్తుతించడము మానలేము, ఆపలేము. ఏడవది ఏంటిదంటే అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతామంట. హల్లెలూయా. దేవుడు అటువంటి అభిషక్తుల్ని మన సంఘం నుండి, మన పరిచర్య నుండి, ఈ సంఘం నుండి దేవుడు లేవనెత్తును గాక. ఆమెన్, ఆమెన్. అయితే ఈరోజు స్మిత్ విగిల్స్వర్త్ గురించి చెప్పడానికి ఆశపడుతున్నానండి. ఐ రియలీ థరలీ ఎంజాయ్ రీడింగ్ గాడ్స్ జనరల్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఎందుకంటే ఎప్పుడైనా నేను చల్లారిన స్థితిలో వెళ్ళినట్లయితే, ఎప్పుడైనా డ్రైగా అనిపిస్తున్నట్లయితే, మీకెందుకు డ్రైగా అనిపిస్తుంది అంటే, చాలాసార్లు పరిచర్య చేసిన తర్వాత అలసిన శరీరాలతోటి ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే అస్సలు ఓపిక లేదు. ఇంకో మాట అంటే ఇవి పెట్టుకుంటాం కదా, ఇంకో మాట వినటానికి ఓపిక లేదు, పగిలిపోతూ ఉంటుంది, చెవులంతా రెజనేట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో డ్రైగా ఎంప్టీడ్గా ఉంటుంది. ఎందుకంటే పరిచర్య చేసేటప్పుడు మాలో నుండి బయటికి వెళ్తుంది కాబట్టి. అందుకని యేసుప్రభు అంటే నాలో నుండి ప్రభావము బయటికి పోవడము నేను గుర్తించగలను అని. ప్రార్థన, వాక్యము, అభిషేకించబడటం, ఇవన్నీ కూడా మనలో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని కూడా అట్టి రీతిగా, మనలందరినీ కూడా అట్టి రీతిగా అభిషేకించును గాక. ఆమెన్.